అందరికీ నమస్కారం. స్వాతంత్ర్య అమృత మహోత్సవ సందర్భంగా ఈటీవీ ప్రేక్షక మహాశైలందరికీ జై హింద్. ఇది 3 శతాబ్దాల బానిసత్వానికి చరమగీతం. 6 ఖండాలకు ఆదర్శంగా నిలిచిన త్యాగఫలం. తెలుగు యోధుడి పెంగళి వెంకయ్య రూపొందించిన మువ్వన్నెల పతాక, ఎర్రకోటపై ఎగిరిన సగర్వ క్షణాల సందోహానికి సంతోషకర వజ్రోత్సవం. భిన్నత్వంలో ఏకత్వాన్ని ముక్త కంఠంతో చాటుతూ ప్రపంచమంతా విస్తరించిన భారతీయులు ప్రగాఢ సంకల్పంతో జరుపుకుంటున్న స్వాతంత్ర్య అమృతోత్సవం. ఈ సందర్భంగా రౌద్ర శంకారవాన్ని, రుధిర తర్పణాన్ని, శాంతియుత పోరాటాన్ని, సత్యాగ్రహ సమరాన్ని, దేశభక్తిని, స్వాతంత్ర్య స్ఫూర్తిని వర్తమానంలో భారతీయ జన కర్తవ్యాన్ని ఎలుగెత్తి చాటుతూ ప్రముఖ గాయని గాయకులు ఆలపించిన సినీ గీతాలను తిలకిద్దాం. వజ్రోత్సవ స్ఫూర్తిని మనస్ఫూర్తిగా ఆవాహన చేసుకుందాం. వివిధ ఖండాలు చీకట్లో మగ్గిన దశలో తమసోమ జ్యోతిర్గమయ అంటూ ఈ అవనిలోని వేద నినాదం అలనాడే దిగంతాలకు విద్య, విజ్ఞానం, సంస్కృతి, నాగరికత విశ్వానికి తెలియని తొలినాళ్లలో ఇక్కడి కళాపూర్ణోదయం కన్నులు విందు చేసింది, కళకళలాడింది. సుజలాలతో, సుఫలాలతో సుసంపన్నమైన ఈ పుణ్యభూమి దుష్టశక్తుల దురాక్రమణలో విరవిలనడింది. ఆ దోపిడికి చరమగీతం పాదాల్ని మన మన్యం వీరుడు విల్లు ఎక్కుపెట్టాడు. కట్టబ్రహ్మణ కన్నెర్ర చేశాడు. బోసుబాబు బోరవిచ్చి గర్జించాడు. అలనాటి త్యాగధనుల జ్ఞాపకాలను సాహసం ఉప్పొంగేలా ఎస్పీబీ గారు ఆలపించిన ఈ జాలాది గారి గీతంతో మన పుణ్యభూమికి మనస వాచా శిరస నమో నమః. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. మహామహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. అదిగో ఛత్రపతి, ధ్వజమెత్తిన ప్రజాపతి. మతోన్మాద శక్తులు చురకత్తులు ఝళిపిస్తే, మానవతుల మాంగల్యం మంట గలుపుతుంటే, ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి మాతృభూమి నుదుటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు, సార్వభౌముడు. అడుగో హరిభయంకరుడు కట్టబ్రహ్మణ, అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన. అడుగో హరిభయంకరుడు కట్టబ్రహ్మణ, అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన. ఒరే, ఎందుకు కట్టాలి రసిస్తూ? నారు పోసావా, నీరు పెట్టావా, కోత కోసావా, కుప్ప నూర్చావా? ఒరే తెల్ల కుక్క, కష్టజీవుల ముష్టిమెతుకులు తిని బతికే నీకు శిస్తెందుకు కట్టాలిరా అని పెళ్ళ పెళ్ళ సంకెళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమించి ఉరి కొయ్యల ముగ్గు పాలు తాగాడు. కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి.
నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. అడుగడుగో అదిగదిగో ఆకాశం భళ్ళున తెల్లారి, వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి. అగ్గి పిడుగు అల్లూరి. ఎవడు రానా భరత జాతిని కప్పమడికిన తుచ్చుడు, ఎవడా పొగరు పట్టిన తెల్ల దొరగాడెవ్వడు. బ్రతుకు తెరువుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము నెంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన దమ్ములెవటికి వచ్చరా. బడుగు జీవులు భగ్గుమంటే ఉడుకు నెత్తురు ఉప్పెనైతే, ఆ చండ్ర నిప్పుల కండ్ర గొడ్డలి పన్ను గడ్డతది చూడరా. అన్నా మన్నెందొర అల్లూరిని చుట్టుముట్టి మల్దీ మార్బల నెట్టి మరఫిరంగులెక్కుబెట్టి 100 గుళ్ళు ఒక్కసారి పేల్చితే, వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం అన్నది ఆకాశం. ఆజాదు హింద్ ఫౌజ్ దళపతి నేతాజీ, అఖండ భరత జాతి కన్న మరో శివాజీ. సాయుధ సంగ్రామమే న్యాయమని, స్వతంత్ర భారతావని మన స్వర్గమని, ప్రతి మనిషొక సైనికుడై ప్రాణార్పణ చెయ్యాలని హింద్ ఫౌజ్ జై హిందని నడిపాడు. గగన సిగలకెగసి కనుమరుగైపోయాడు. జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్, జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్. గాంధీజీ కలలుగన్న స్వరాజ్యం సాధించే సమరంలో అమర జ్యోతులై వెలిగే ధృవతారల కన్నది ఈ దేశం. చరితార్థుల కన్నది నా భారతదేశం. నా దేశం పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. ధన్యవాదాలు. వాయువేగంతో దూసుకుపోయే గుర్రానికైనా అప్పుడప్పుడు కొరడా కొసలు తగలాలి. పార్థుడు లాంటి మహాయోధుడికి సైతం నిర్వేదాన్ని నిస్తేజాన్ని పారదోలాలంటే గీతాచార్యుడి విశ్వరూపాన్ని చూపించాలి. అలాంటి మహాయోధుల వారసత్వం, వారి తత్వం నరాన జీర్ణించుకున్న వి ద ఇండియన్స్. ఈ ఇండిపెండెన్స్ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా వాస్తవాలను పరిశీలిద్దాం, ఆత్మావలోకనం చేసుకుందాం, అంతర్మథనం ద్వారా అంతిమ లక్ష్యం దిశగా సాగిపోతాం. ఇలా మన తప్పుల్ని ఓ దోస్తిలా చెప్తూనే దేశభక్తిని రేకెత్తించే శక్తిగారి గీతం ఇది. హేమచంద్ర, ధనుంజయ్, దీపు అంతే అద్భుతంగా ఆలపించారు. మరి విందామా? ధూమ్ దినక చిక్ దినక చిక్ 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 ధూమ్ దినక చిక్ దిన్ దినక చిక్ ధూమ్ దినక చిక్ 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 దిన్ దినక చిక్.
తికమక పెట్టే అమాయకత్వం చకచకలాడే వేగం అలాగ ఉంటాం ఇలాగ ఉంటాం ఆకతాయిలం మేము. చెప్పేదేదో అర్థమయ్యేటట్టు చెప్పు దీపు. అరే భాయ్ స్ట్రేట్ గానే చెప్తా ఇనుకో. సత్యం పలికే హరిశ్చంద్రులం, సత్యం పలికే హరిశ్చంద్రులం, అవసరానికో అబద్ధం, నిత్యం నమాజు పూజలు చేస్తాం, రోజు తన్నుకు చస్తాం. ఏ సత్యం పలికే హరిశ్చంద్రులం, అవసరానికో అబద్ధం, నిత్యం నమాజ్ పూజలు చేస్తాం, రోజు తన్నుకు చేస్తాం. నమ్మిత ప్రాణాలైనా ఇస్తాం, నమ్మడమేరా కష్టం, ముక్కు సూటిగా ఉన్నది చెప్తాం, నచ్చకుంటే నీ కర్మం. అరే కష్టం వచ్చినా కన్నీళ్ళొచ్చినా చదరని నవ్వుల ఇంద్రధనసులం. మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, అరే మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, అరే మేమే ఇండియన్స్. నోటు జేబులో ఉంటే నవాబు నైజం, పర్సు ఖాళీ అయ్యిందంటే పకీరు తత్వం, కళ్ళు లేని ముసలవ్వలకి చెయ్యందిస్తాం, పడుచు పోరి పళ్ళి గెలిస్తే చెయ్యందిస్తాం. ప్రేమ కావాలంటాం, పైసా కావాలంటాం, ఏవో కలలే కంటాం, తిక్క తిక్కగా ఉంటాం. ఏడేళ్ళైనా టీవీ సీరియల్ ఏడుస్తూనే చూస్తాం, తోచకపోతే సినిమాకెళ్ళి రికార్డు డాన్సులు చేస్తాం. అరగోటు తీర్పుతో మనకేం పనిరా, నచ్చినోడి కోటేద్దాం. అందరు దొంగలే అసలు దొంగకే సీటు అప్పచెప్పిస్తాం. రూలు ఉంది రాంగు ఉంది, రూలు ఉంది రాంగు ఉంది, తప్పుకు తిరిగే లోక్యం ఉంది. మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, అరే మేమే ఇండియన్స్. సత్యం పలికే హరిశ్చంద్రులం, అవసరానికో అబద్ధం. చినకచిం చినకదుం దుం చినకదుం చినకదుం. వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం చినకదుం వందే మాతరం, 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 వందే మాతరం. కలలు కన్నీళ్ళెన్నో మన కళ్ళల్లో, ఆశయాలు ఆశలు ఎన్నో మన గుండెల్లో, శత్రువుకే ఎదురు నిలిచిన రక్తం మనది, దేశాన్ని ప్రేమగా మార్చిన దేశం మనది. ఈశ్వరల్లా యేసు ఒకటే కదరా బాసు, దేవుడు కెందుకు చెండా కావాలా పార్టీ అంటా. మాతృభూమిలో మంటలు రేపే మాయగాళ్ళ కనికట్టు, అన్నదమ్ములకు చిచ్చు పెట్టిన లుచాగాళ్ళ పని పట్టు. భారతీయులం ఒకటేనంటూ పిడికిలెత్తు జై కొట్టు, కుట్రలు చేసే శత్రుమూక
సత్యం పలికే హరిశ్చంద్రులం అవసరానికో అబద్ధం సత్యం పలికే హరిశ్చంద్రులం అవసరానికో అబద్ధం నిత్యం నమాజు పూజలు చేస్తాం రోజు తన్నుకు చస్తాం నమ్మితే ప్రాణాలైనా ఇస్తాం నమ్మడమే రా కష్టం అరే ముక్కు సూటిగా ఉన్నది చెప్తాం నచ్చకుంటే నీ కర్మం అరే కష్టం వచ్చినా కన్నీళ్ళొచ్చినా చదరని నవ్వుల ఇంద్రధనసులం మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ అరే మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ అరే మేమే ఇండియన్స్ దేశం అంటే మనుషులే, కానీ ఆ మనుషులో మట్టిలో పుడతారు. ఆ నేలతో, గాలితో, నీటితో మమేకమవుతారు, మనుగడ సాగిస్తారు. తమ మాతృభూమిని బంకించంద్రుడు మందే మాత్రం అంటూ భక్తి స్ఫూర్తితో కీర్తించారు. భావ కవిత్వానికి పట్టం కట్టిన దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి శతసహస్ర హృదయనేత్రి అయిన ప్రియభారత జనయిత్రికి జేజేలు పలుకుతూ, జయాన్ని ఆకాంక్షిస్తూ సంస్కృతంలో అద్భుత గీతాన్ని రాశారు. ఆకాశవాణి ద్వారా ప్రాచుర్యం పొంది పాఠశాల ప్రార్థనా గీతంగా పేరొందిన ఆ పాటను ప్రణవి సమర్పించిన ప్రణతులు ఆలకిద్దాం. జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి జయ 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 శత సహస్ర నర నారీ హృదయ నేత్రి జయ 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 శత సహస్ర నర నారీ హృదయ నేత్రి జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి జయ జయ సశ్యామల సుశ్యామ చలాచలాచల జయ జయ సశ్యామల సుశ్యామ చలాచలాచల జయ వసంత కుసుమలత చలిత లలిత చోళ కుంతల జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగళ జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి జయ దిశాంతగత శకుంత దివ్యగాన పరితోషణ జయ దిశాంతగత శకుంత దివ్యగాన పరితోషణ జయ గాయక వైతాళిక గణ విశాల పథ విహరణ జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణ జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి జయ 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 శత సహస్ర నర నారీ హృదయ నేత్రి జయ 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 శత సహస్ర నర నారీ హృదయ నేత్రి జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి. జెండా అంటే కొలతలకు లోబడిన వస్త్రం కాదు, అనేక రంగుల అద్దకము కాదు. అది కోట్లాది దేశవాసుల ఆశయాల ప్రతీక. స్వాతంత్ర్య గగన వీధుల్లో గర్వంగా గంభీరంగా రెపరెపలాడే సమజ్వల పతాక. అందులో సఖ్యత ఉంది. చేరుకోవాల్సిన శిఖరాలున్నాయి, అందుకోవాల్సిన లక్ష్యాలున్నాయి. స్వాతంత్ర్య అమృత మహోత్సవ సందర్భంగా మువ్వన్నెల జెండాను గుండెకు హత్తుకుందాం. మీది నాది మనందరిది అయిన ఈ దేశం గురించి, తిరుగులేని జెండా గురించి కులశేఖర్ రాసిన గీతాన్ని శ్రవణ భార్గవి, హేమచంద్రుల గొంతుల్లో విందాం. మన వంతుగా జై హింద్ అందాం. నానని నానా నానని నానా నాన నాన
దేశం మనదే తేజం మనదే దేశం మనదే తేజం మనదే ఎగురుతున్న జెండా మనదే నీతి మనదే జాతి మనదే ప్రజల అండదండ మనదే అందాల బంధం ఉంది ఈ నేలలో ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో ఏ కులమైనా ఏ మతమైనా ఏ కులమైనా ఏ మతమైనా భరతమాతకొకటే లేరా ఎన్ని భేదాలున్నా మాకెన్ని తేడాలున్నా దేశమంటే ఏకమౌతం అంతా ఈ వేళ వందే మాతరం అందామందరం వందే మాతరం ఓ అందామందరం దేశం మనదే దేశం మనదే తేజం మనదే ఎగురుతున్న జెండా మనదే నీతి మనదే జాతి మనదే ప్రజల అండదండ మనదే అందాల బంధం ఉంది ఈ నేలలో ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో ఏ కులమైనా ఏ మతమైనా భరతమాతకొకటే లేరా రాజులు అయినా పేదలు అయినా భరతమాత సుతులే లేరా ఎన్ని దేశాలున్నా మాకెన్ని దోషాలున్నా దేశమంటే ప్రాణమిస్తాం అంతా ఈ వేళ వందే మాతరం అందామందరం వందే మాతరం ఓ అందామందరం కొన్ని పేర్లు చెబితే త్యాగం గుర్తుకొస్తుంది. కొందరు త్యాగాలను తలుచుకుంటే హృదయం కృతజ్ఞతతో నిండిపోతుంది. అలాంటి మహనీయుల పేర్లు, మరపురాని వారి త్యాగాలు భావితరాలు పాడుకునే మంగళగీతాలు కావాలి. మరిన్ని విజయాలు సాధించే ప్రేరకాలుగా నిలవాలి. అంతే తప్ప ఎన్నికల్లో విజయాలకు ఏ నాయకుల స్వార్థ ప్రయోజనాలకు అవి దుర్వినియోగం కావడం దురదృష్టకరం. వారి జ్ఞాపకాలు వీధి పేర్లుగాను, వీధుల కోళ్ళలో శిలా విగ్రహాలుగాను మిగిలిపోవడం విచారకరం. సీతారామ శాస్త్రి గారి ఈ గీతంలో ఈ సందేశం సుస్పష్టం. బాలుగారి గళంలో విందాం. रघुपति राघव राजा राम पतित पावन सीताराम ईश्वर अल्लाह तेरो नाम सबको सन्मति दे भगवान।
పేరు కాదుర గాంధీ, ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ, ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ, ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ. కరెన్సీ నోటు మీద ఇలా నడి రోడ్డు మీద మనం చూస్తున్న బొమ్మ కాదుర గాంధీ, భరతమాత తలరాతను మార్చిన విధాతరా గాంధీ, తరతరాల యమయాతన తీర్చిన వరదాతర గాంధీ. ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ, ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ. రామనామమే తలపంత, ప్రేమధామమే మనసంతా, ఆశ్రమ దీక్ష స్వతంత్ర కాంక్ష కృతి దాల్చిన అవధూత, అపురూపం ఆచరిత. కర్మయోగమే జన్మంతా, ధర్మక్షేత్రమే బ్రతుకంత, సంభవామి అని ప్రకటించిన అలనాటి కృష్ణ భగవద్గీత. ఈ పోసి నోటి తాత మనలాగే ఓ తల్లి కన్న మామూలు మనిషి కదరా గాంధీ, మహాత్ముడంటూ మన్నన పొందే స్థాయికి పెంచద ఆయన స్ఫూర్తి. సత్యాహింసల మార్గ జ్యోతి, నవశకానికే నాంది. रघुपति राघव राजा राम, पतित पावन सीताराम, ईश्वर अल्लाह तेरो नाम, सबको सन्मति दे भगवान. रघुपति राघव राजा राम, पतित पावन सीताराम, ईश्वर अल्लाह तेरो नाम, सबको सन्मति दे भगवान. ఉప్పెడు ఉప్పును పోగేసి నిప్పుల ఉప్పెనగా చేసి దండి యాత్రనే దండయాత్రగా ముందుకు నడిపిన అధినేత, సిసలైన జగజ్జేత. చరకా యంత్రం చూపించి స్వదేశీ సూత్రం నేర్పించి నూలు పోగుతో మదపుటేనుగల బంధించాడు రజాతి పిత. సంకల్ప బలం చేత సూర్యుడస్తమించని రాజ్యానికి పడమర దారిని చూపిన క్రాంతి, తూర్పు తెల్లారని నడిరాత్రికి స్వేచ్ఛాభానుడి ప్రభాత కాంతి, పదవులు కోరని పావనమూర్తి, హృదయాలేలిన చక్రవర్తి. ఇలాంటి నరుడొకడిలా తలంపై నడయాడిన ఈనాటి సంగతి, నమ్మరానిదని నమ్మకముందే ముందు తరాలకు చెప్పండి. సర్వజనహితం నా మతం, అంటరానితనాన్ని అంతఃకలహాలని అంతం చేసేందుకే నా ఆయువంతా అంకితం. హే రామ్. ప్రతి విజయము ఒక వేడికే, సంతోషకరమైన జ్ఞాపికే. కానీ అవి కేవలం ఒకనాటి సంబరానికే పరిమితం కాకూడదు, కలకాలం నిలిచే అభ్యుదయానికి బాటలు వేయాలి. ఈ వాస్తవాన్ని మహాప్రస్థానంలోనైనా మామూలు సినిమా గీతంలోనైనా మహాకవి గుర్తు చేస్తూనే వచ్చారు. విజయ గీతాన్ని పాడుకోమని భారతీయుడికి చెబుతూనే ప్రగతిదారిలో సాగిపోవడాన్ని మరిచిపోవద్దని మరీ మరీ గుర్తు చేశారు. కారుణ్య కల్పన పాడిన ఈ పాట ప్రతి భారతీయుడు తప్పక అనుసరించాల్సిన బాట. విందామా? పాడవోయి
చేసి సంబరపడగానే సరిపోదోయి. స్వాతంత్ర్యం వచ్చెనని సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి. సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయమనుకుంటే పొరబాటోయి. ఆగబోయి భారతీయుడా, కదలి సాగబోయి ప్రగతిదారులా. ఆగబోయి భారతీయుడా, కదలి సాగబోయి ప్రగతిదారులా. ఆగబోయి భారతీయుడా. ఆకాశం అందుకొనే ధరలొక వైపు, అదుపులేని నిరుద్యోగం ఇంకొక వైపు. ఆకాశం అందుకొనే ధరలొక వైపు, అదుపులేని నిరుద్యోగం ఇంకొక వైపు. అవినీతి బంధు ప్రీతి చీకటి బజారు, అలముకొన్న నీ దేశం ఎటు దిగజారు. కాంచవోయి నేటి దుస్థితి, ఎదిరించవోయి ఈ పరిస్థితి. కాంచవోయి నేటి దుస్థితి, ఎదిరించవోయి ఈ పరిస్థితి. కాంచవోయి నేటి దుస్థితి. పదవి వ్యామోహాలు, కులమత భేదాలు, భాషా ద్వేషాలు చెలరేగే నేడు. పదవి వ్యామోహాలు, కులమత భేదాలు, భాషా ద్వేషాలు చెలరేగే నేడు. ప్రతి మనిషి మరి ఒకని దోచుకొనేవాడే. ప్రతి మనిషి మరి ఒకని దోచుకొనేవాడే. తన సౌఖ్యం తన భాగ్యం చూచుకొనేవాడే. స్వార్థమీ అనర్థ కారణం, అది చంపుకొనుటే క్షేమదాయకం. స్వార్థమీ అనర్థ కారణం, అది చంపుకొనుటే క్షేమదాయకం. స్వార్థమీ అనర్థ కారణం. సమాజ నిర్మాణమే నీ ధ్యేయం. నీ ధ్యేయం సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం. నీ లక్ష్యం సమాజ నిర్మాణమే నీ ధ్యేయం, సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం. సమాజ నిర్మాణమే నీ ధ్యేయం, సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం. ఏక దీక్షతో గమ్యం చేరిన నాడే లోకానికి మన భారతదేశం అందించునులే శుభ సందేశం. 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 దేశభక్తిని శతాబ్దం క్రితమే నిర్వచించారు గురజాడ అప్పారావు గారు. అసలు దేశం అంటే ఏమిటో, దేశవాసులు ఎలా ఉండాలో ప్రతి పాదంలోనూ స్పష్టంగా చెప్తూ ముత్యాల సరాన్ని, ముత్యంలాంటి సారాన్ని దేశానికి అందించారు. ఆ ప్రామాణిక సత్యాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఉగ్రవాదం పాడే క్షుద్రవేదాన్ని వింటూ గడ్డి నుంచి గగనమంటిన కుంభకోణాల కోరలను చూస్తున్నాం. వర్తమానాన్ని దర్శిస్తూ ఇదే దేశం, ఇదే నా భావితరాలకు మనం ఇచ్చే సందేశం అని మనల్ని మనమే ప్రశ్నించుకుంటే
మళ్ళీ 100 ఏళ్ల క్రితం గురజాడ వారి నిర్వచనమే మనకు సమాధానమై చంద్రబోస్ గారి సందేశాత్మక గీతంలో ధ్వనిస్తుంది. దేశమంటే ఏమిటో బాలుగారి గళంలో ఉంది. దేశమంటే మనుషులేనని తెలుసుకుందాం. దేశమంటే దేశమంటే మతం కాదు, గతం కాదు, అడవి కాదోయ్, గొడవ కాదోయ్, అన్న చేతి గన్ను కాదోయ్, క్షుద్రవేదం పాడుతున్న ఉగ్రవాదం కాదు కాదోయ్, తీవ్ర వ్యాధిగా మారుతున్న తీవ్రవాదం కాదు కాదు. దేశమంటే గగనమంటిన కుంభకోణం కాదు కాదోయ్, చట్టసభలో పట్టుకున్న జుట్టు జుట్టు కాదు కాదోయ్, రాజధానుల రాజభవనపు రాసలీలలు కాదు కాదో, అబలపై అమ్లాన్ని చల్లే రాజకమే కాదు కాదో, పరిధి దాటిన గాలి వార్తల ప్రసారాలు కాదు కాదోయ్, సందు దొరికితే మంది చేసే సమ్మె కాదోయ్, బంధు కాదోయ్, ప్రాణధనమానాలు తీసే పగల సెగల పొగలు కాదోయ్. దేశమంటే దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులో, దేశమంటే మనుషులోయ్, దేశమంటే మనుషులోయ్, దేశమంటే మనుషులోయ్, మనుషులోయ్. మమ పమ పని పని సరి సరి పమ జనన జనన తరణ తరణ జనన జనన తరణ తరణ జనన తానన తరణ తానన జనన నానా. ప్రేమించు, ప్రేమ పంచు, ప్రేమగా జీవించు, ప్రేమించు, ప్రేమ పంచు, ప్రేమగా జీవించు. ద్వేషమెందుకు, సాటి మనిషిని సోదరుడిగా ఆదరించు, ప్రేమించు, ప్రేమ పంచు, ప్రేమగా జీవించు. హింసలెందుకు, సమస్యలను నవ్వుతో పరిష్కరించు, ప్రేమించు, ప్రేమ పంచు, ప్రేమగా జీవించు. క్రోధమెందుకు, కరుణ పంచు, స్వార్థమెందుకు, సహకరించు, పంతమెందుకు, పలకరించు, కక్షలెందుకు, కౌగిలించు. ప్రేమించు, ప్రేమ పంచు, ప్రేమగా జీవించు. మల్లె పూల లాంటి బాలల తెల్ల కాగితమంటి బ్రతుకులు రక్త చరితగా మారకుండా రక్ష కలిగించు, కొత్త బంగారు భవిత నేడే కానుకందించు. ప్రేమించు, ప్రేమ పంచు, ప్రేమగా జీవించు. దేశమంటే దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్, దేశమంటే మనుషులోయ్, దేశమంటే మనుషులోయ్, దేశమంటే మనుషులోయ్. దేశమంటే
దేశమంటే మనుషులో వేళ్ళు మొదలుకొని చివరి వరకు కొమ్మలు రెమ్మలుగా విస్తరిస్తుంది చెట్టు. ప్రతి చెట్టుకి ఓ పేరుంటుంది. ఆ పేరు చెబితే చెట్టు మాత్రమే గుర్తు వస్తుంది తప్ప వేళ్లను కొమ్మలను విడివిడిగా చూడం. ఇదే సూత్రం మనిషికి వర్తిస్తుంది. మనుషుల సమూహం నివసించే దేశానికి వర్తిస్తుంది. భిన్నత్వంలో ఏకత్వాన్ని సూచించే ఈ సత్యాన్ని వినరా వినరా అంటూ ఇండియా అది ఒక్కటేరా అని రాశారు రాజశ్రీ. ఆ గీతంతో గళం కలుపుదాం. నవభారతం మనదే అని హృదయపూర్వకంగా చెప్తాం. వినరా వినరా దేశం మనదేరా అనరా అనరా రేపిక మనదేరా వినరా వినరా దేశం మనదేరా అనరా అనరా రేపిక మనదేరా నీ ఇల్లు ఆంధ్రదేశమని నీవే తెల్పిన నీ నామం ఇండియన్ అంటూ నిత్యం చాటరా వినరా వినరా దేశం మనదేరా అనరా అనరా రేపిక మనదేరా తరమారినా గుణమొక్కటే స్వరమారినా నీకొక్కటే మతమారినా పలుకొక్కటే విలుమారినా గురి ఒక్కటే దిశ మారినా విలువొక్కటే లయమారినా శృతి ఒక్కటే అరే ఇండియాది ఒక్కటే లేరా ఏలా ఏలా నీలో దిగులంట వేకువ వెలుగు ఉంది ముందంట ఏలా ఏలా నీలో దిగులంట వేకువ వెలుగు ఉంది ముందంట రక్తంలో భారత తత్వం ఉంటే చాలురా ఒకటైన భారతదేశం కాచేను నిన్నురా ఏలా ఏలా నీలో దిగులంట వేకువ వెలుగు ఉంది ముందంట నవభారతం మనదేనురా ఈ సమటతో రుజువాయనం మన ప్రార్థనే విలువాయనం ఈ జాతిపై వెలిసిందిరా ఉపఖండమై వెలిచిందిరా దేశాలనే మడిపించెరా ఈ మట్టియే మన కలిమిరా లేరా థ్యాంక్ యూ సో మచ్. రామరావణ సంగ్రామం ముగిసింది. విజయం రాముణ్ణి వరించింది. కానీ లంకానగర వైభవం లక్ష్మణుని హృదయాన్ని గెలిచింది. అన్నయ్య ఇక్కడే ఉండిపోతే బాగుంటుంది కదా అన్నాడు తమ్ముడు. అప్పుడు రామన్న జననీ జన్మభూమిచ్చ అంటూ కన్న తల్లి జన్మించిన నేల స్వర్గం కంటే ఎంతో గొప్పదని స్పష్టం చేశారు. త్రేతాయుగం నాటి వాల్మీకి మాట ఈ యుగంలో సైతం తిరుగులేని సత్యం. శివదత్త కళ నుంచి వెలువడిన సాహిత్యంలో అది సుస్పష్టం. ఎన్నిసార్లు పలికినా తనివి తీరని ఆ మాట మనం నడవాల్సిన వెలుగుబాట. అమ్మా అవని నేల తల్లి
శౌర్య ధైర్య సాహసగాథలు వింటే నరనరాలలో రక్తం పొంగి పొరలుతుంది. రిగగ రిగగ రిగ రిగగ రిగగ రిగ రిగగ రిగగ రిగ రిగ రి సద పద రిగగ రి ప ప ప గద దద పద సద సద పగ పద సద 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 పద సద పద సద పద సద పద స సా స స స స తల్లి కొరకు చేసే ఆ త్యాగమెంతదైనా దేహమైన ప్రాణమైన కొంచెమే కదమ్మా. అది మించిన నాదన్నది నీకే గలదేదమ్మా. అమ్మా అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదెందుకని. అమ్మా అవని ఉత్తరాన దేవతలు నివసించే నెలవు అంటూ కుమార సంభవంలో హిమాలయాలను మహాకవి కాళిదాసు అభివర్ణించారు. ఆ స్ఫూర్తిని మాతృభూమికి అన్వయిస్తూ మగవ శిరస్సున మణులు పొదిగిన చిత్రాన్ని ఆవిష్కరించారు వేటూరు. అక్కడి నుంచి దక్షిణాదికి దిగివచ్చి కలికి పాదాలను కడిగారు. అంతేకాదు నదీ నదాల నడకల్ని కూచిపూడి కులుకుల్ని జోడించి అమ్మా భారతికి అక్షరార్చన చేశారు. జగతి సిగలో జాబిలమ్మ గురించి సునీత ఆలపించిన ఆ సుశ్రావ్య గీతాన్ని విందాం. ఐ లవ్ ఇండియా అని మళ్ళీ అందాం. India, beautiful India. జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం. మమతలిరిగిన మాతృభూమికి మంగళం మాంగళ్యం.
స స సా స స దాని పా గామ పా దాని పా స స సరి సరి పగా స స సరి నీ పగా తాజ్మహలే ప్రణయ జీవుల పావురం తన్నారే తారే నారే తన్నారే తారే నారే కృష్ణవేణి శిల్పరమణి నర్తనం తరనారే నా తరనారే నా వివిధ జాతుల వివిధ మతముల ఎదలు మీటిన ఏకతాళపు భారతీ జయ మంగళం మాతరం I love India I love India I love India We all love India జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం మమతలెరిగిన మాతృభూమికి మంగళం మాతరం వందే మాతరం. వీధి చివర అంటుకున్న నిప్పు నీ ఇంటి వరకు రాకమానదు. అంటుకున్న వెంటనే ఆరిపోయకపోతే పెద్ద ఎత్తున విధ్వంసము తప్పదు. నిప్పులాంటి ఈ నిజం సమాజంలో ప్రతి ప్రతికూలతకు వర్తిస్తుంది. అది వ్యాధి కావచ్చు, దోపిడీ కావచ్చు, దేశ ప్రగతికి హాని చేసే కుట్రలు, కుత్సిసాలు, కుతంత్రాలు ఏమైనా కావచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకూడదు. నేను సైతం అంటూ ముందుకు సాగాలి. సుద్దాల అశోక్ తేజ గారి ఈ గీతాన్ని ఆవాహన చేసుకుంటూ ఎస్పీబీ గారి స్వరంలో వినాలి. విందాం రండి. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారవోశాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. అగ్నినేత్రమహోగ్రజ్వాల దాచినావో రుద్రుడా, అగ్నిశిఖలను గుండెలోన అణచినావో సూర్యుడా, అరశ్వధమును చేదవోనిన పరశురాముని అంశమా, హింసనణచగ ధ్వంస రచనను చేసిన ఆచార్యుడా, మన్యం వీరుడు రామరాజు ధనుష్టంకారానివా, భగత్ సింగ్ కడసారి పలికిన ఇంక్విలాబ్ శబ్దానివా.
రాసిన ఉక్కు పాదం నీదిరా లంచగొండుల గుండెలో నిదురించు సింహం నీవురా ధర్మదేవత నీడలు పయనించు యాత్రే నీదిరా కనులు గప్పిన న్యాయదేవత కంటి చూపైనావురా సత్యమేవ జగతికి నిలువెత్తు సాక్ష్యం నీవురా లక్షలాది ప్రజల ఆశా జ్యోతివై నిలిచావురా నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారవోశాను నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. కొన్ని వాస్తవాలు చేదుగా ఉంటాయి, జీర్ణించుకోలేము. అంతా పచ్చగానే ఉందని మభ్య పెట్టుకుంటూ అన్యాయాల్ని ఆహా ఓహో అని మెచ్చుకుంటూ పోతే చివరికి అర్ధరాత్రి స్వతంత్రం కాస్త అంధకార బంధనం అవుతుంది సుమా అని జాతిహితం కోరే వైతాళికులు హెచ్చరిస్తూ ఉంటారు. నేటి భారతం ఎలా ఉందో కళ్ళు తెరిచి చూడమని భారతీయులను కోరుతూ ఉంటారు. ఇది భారత మాతకు చెడు వాటిల్లకూడదని మహాకవి శ్రీశ్రీ చేసిన హెచ్చరిక. శ్రీకృష్ణ యామిని గళాల్లో విచ్చుకున్న పులికేక. హృదయంతో విందాం, బుద్ధి పెట్టి ఆలోచిద్దాం. అర్ధరాత్రి స్వతంత్రం అంధకార బంధురం అంగాంగం దోపిడైన కన్న తల్లి జీవితం ఇదే ఇదే నేటి భారతం భరతమాత జీవితం. భారతమాతను నేను బందీనై పడి ఉన్నాను. భారతమాతను నేను బందీనై పడి ఉన్నాను. శరీరమంతా కారాగారం, సంకెళ్ళిన కలంకారం, ఉరితాడే నా మెడలో హారం, కన్నీరే నా జీవాధారం. భారతమాతను నేను బందీనై పడి ఉన్నాను. బలవంతులు దుర్బల జాతిని బానిసలను కావిస్తుంటే, మహిళా లోకపు మానవ ప్రాణం నడి బజారులో బలి అవుతుంటే, ఓ నవ భారత యువకులారా, ఊరక చూస్తూ నిలుచున్నారా, ఊరక చూస్తూ నిలుచున్నారా? లేదు 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 మేం వస్తున్నా, మీ కన్నీళ్ళని తుడిచేస్తా,
దురహంకారుల నిరంకుశత్వం ఇకపై సాగదు, ఇకపై చల్లదు. భారతమాత నీ బంధాలని తెంచేస్తాము. భారతమాత నీ భవితను స్వర్గం చేస్తాము. బలవంతులు దోచేసిన రాజ్యం ప్రజలందరికీ భోజ్యం కాదా? సమాన ధర్మం స్థాపిస్తాం, నవీన మార్గం చూపిస్తాం. భారతమాత నీ బంధాలను పెంచేస్తాము. భారతమాత నీ భవితను స్వర్గం చేస్తాము. నిత్యం నిరంతరం దేశం గురించి ఆలోచించేవాడు సైనికుడు. మంచు వర్షంలో తడుస్తూ, గుండెల్లో కొరకంచెలా మండే బాధను సహిస్తూ, కోట్లాది దేశవాసుల భద్రత కోసం ట్రిగ్గర్పై ప్రమాణం చేస్తూ, అగ్నిపథంలో ప్రయాణం చేస్తూ కడదాకా మోసే నేలతల్లి రుణం తీర్చుకునే నిజమైన భూపుత్రుడు మన వీర జవాన్. ఆ జవాన్ అంతరంగంలో పెళ్ళుబుకే లావా లాంటి ఓ గీతాన్ని దాసనారాయణరావు రాశారు. మనందరినీ కదిలించేలా, మన హృదయం కరిగించేలా మనో ఆలపించారు. రండి ఆ మనోగీతాన్ని మనమంతా విన్నాం. जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी स्वर्गादपि गरीयसी ये तल्ली निन्नु कन्नदो ये तल्ली निन्नु कन्नदो आ तल्लिने कन्न भूमि गोप्पदिरा जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी स्वर्गादपि गरीयसी తల్లి మోసేది నవమాసాలేరా ఈ తల్లి మోయాలి కడవరకురా కట్టె కాలే వరకురా ఆరుణం తల కొరివితో తీరేనురా ఈ రుణం ఏ రూపాన తీరేనురా ఆ రూపమే ఈ జవానురా త్యాగానికి మొర రూపు నువ్వురా జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి
బాధెంతో ఆ గుండెకే తెలుసు, గుండె కోత బాధెంతో. ఈ గుండె రాయి కావాలి, ఆ గుండెల్లో ఫిరంగులు మోగాలి. మనిషిగా పుట్టిన ఓ మనిషి, మారాలి నువ్వు రాక్షసుడిగా. మనుషుల కోసం, ఏ మనుషుల కోసం, నీ మనుషుల కోసం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, స్వర్గాదపి గరీయసి. ఉన్న చోటే ఉండిపోతే ఎదుగుదల లేదు, అడుగు ముందు వేయకపోతే వృద్ధి సమృద్ధి లేనేలేవు. రానున్న మార్పుల్ని ముందస్తుగా ఊహించి అందుకు అనుగుణమైన కార్యాచరణ రూపొందించడమే దార్శనికత. ఆ దృష్టి ఉన్నవారే దారి పొడిగిన గుండె నెత్తుల్లో ధారపోస్తారు, మరో ప్రపంచాన్ని సృష్టిస్తారు. మహాకవి శ్రీశ్రీ గారి మహాప్రస్థానానికి మకుటాయమానమైన ఈ గీతాన్ని బాలుగారు ఉద్వేగభరితంగా ఆలపించారు. స్వాతంత్ర్య పరిరక్షణకు అవసరమైన ఆ మరో ప్రపంచ పదాన్ని మనమంతా అనుసరిద్దాం రండి. మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది. పదండి ముందుకు, పదండి తోసుకు పోదాం, పోదాం పై పైకి. మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది. ఇదే మహాప్రస్థానం, ఇదే మహాప్రస్థానం. జీవిత పథాన సమతా గమ్యం చేరగా. ఇదే మహాప్రస్థానం, భారత జనాల బాధల గాథలు మారగా. పదండి పోదాం, కనబడలేదా ప్రదీప్త సుందర నవోదయం. మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది. దారి పొడుగున గుండె నెత్తురులు తర్పణ చేస్తూ పదండి ముందుకు. బాటలు నడచి, పేటలు కడచి, కోటలన్నిటిని దాటండి. ప్రజా విరోధుల పని పట్టించక ప్రతిజ్ఞ చేస్తూ పదండి ముందుకు. ధర్మ విదూరుల దానవ రాజ్యం ధ్వంసం చేస్తూ పదండి ముందుకు. కనపడలేదా మరో ప్రపంచపు కనకన మండే శ్వేతాగ్ని. మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది. ఎముకలు కుళ్ళిన వయస్సు మళ్ళిన సోమరులారా సావండి. నెత్తురు మండే శక్తులు నిండే సైనికులారా రారండి. హరం హరం హర 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 హరం హర అని కదలండి. మరో ప్రపంచపు కంచునగారా విరామ మెరుగక మ్రోగింది. సలసల కాగే సమురా కాదిది, కాదిది ఉష్ణ రక్త కాసారం. యువ చైతన్య వికాసం కనబడలేదా మరో ప్రపంచపు అగ్ని కిరీటపు ధగధగలు. ఎర్రబావుట నిగనిగలు, హోమజ్వాలల భుగభుగలు. మరో ప్రపంచం,
ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది చీకటి శక్తుల పీకలు నులిమే వెలుతురు వైపు మహాప్రస్థానం దోపిడి బుద్ధుల తుద ముట్టించే న్యాయం వైపు మహాప్రస్థానం ఇది మరో ప్రపంచపు మంచితనానికి మానవ జాతి మహాప్రస్థానం 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 నిజమైన భక్తుడు ఎలా ఉండాలో నిర్వచిస్తూ ప్రముఖ గుజరాతీ భక్త కవి నరసింహ మెహతా వైష్ణవ జనతో గీతం రాశారు. ఇతరుల బాధను గుర్తించేవాడే నిజమైన భక్తుడు. అలా గుర్తించి తాను మరొకరికి సాయం చేస్తున్నాను అనే అహం స్ఫురణకు తావు లేకుండా ప్రవర్తించడం ఆ భక్తుడి యొక్క ప్రధాన లక్షణం. ఇది క్లుప్తంగా గీత సారాంశం. మహాత్మా గాంధీకి ఈ గీతం దారిదీపమైంది, స్వాతంత్ర సంగ్రామ పథంలో నడిపించింది. గాంధీజీ 150వ జయంతి సందర్భంగా ఈటీవీ భారత్ ప్రముఖ గాయనీ గాయకుల చేత ఈ పాట పాడింది. జాతిపితకు నివాళిగా సమర్పించిన గీతం. ఈ అమృతోత్సవ శుభవేళ ఇదిగో మీకోసం, మనందరి కోసం. వైష్ణవ జన अभिमान आने रे वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई जाने रे रघुपति राघव राजा राम सकल लोक मां सहुने वंदे निंदा न करे के निरे वाच काछ मन निश्चल राखे धन धन जननी दैनी रे वैष्णव जन तो तेने कही है जे पीड़ पराई जाने रे गोविंद बोलो हरि गोपाल बोलो राधा रमण हरि गोपाल बोलो समदृष्टि ने तृष्णा त्यागी परस्त्री जेने मातरे जीवा थकी असत्य न बोले पर धन न झाले हाथ रे वैष्णव जन तो तेने गए जे पीड़ पराई जाने रे मोह माया व्यापे नहीं जेने दृढ़ वैराग्य जेना मन मारे राम नाम शु थाली लागी सकल तीरथ तेना तन मारे
वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई जान रे। ససని ససని సని ససని ని పప మమ సగ మగ మ ప మ ని గని సా వనలో भीने सपट रहित थे काम क्रोध निवारा रे भणे नर संयोतेनु दर्शन करता कुळे को तेरा नार्या रे वैष्णव जन तो तेने कही है जे पीड़ पराई जाने रे। पर दुखे उपकार करे तो ये मन अभिमान ना आने रे। वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई जाने रे, पीड़ पराई जाने रे, पीड़ पराई जाने रे। వసంతం చిగుళ్ళు వేసినప్పుడు ప్రతి కొమ్మ కోయిలమ్మే అవుతుంది. కోటి రాగాల సన్నాయి పాట వినిపిస్తుంది. ఆమనిని ఆహ్వానిస్తూ అందమైన ఆ బృందగానంలో బృందావని భువనకై నాట్యం చేస్తుంది. ప్రకృతిలోని అత్యంత సహజంగా వెల్లివిరిచే ఈ మధుర భావన మాతృభూమి గుర్తుకొచ్చిన ప్రతి సందర్భంలోనూ తలపు వాకిట పులకరిస్తుంది. మనదైన మనుగడకు జీవం పోసి మంచి నడకను నడతను నేర్పి తరతరాలకు తరగని భవ్య భారతీయ వారసత్వ సంపదను ప్రసాదించిన ఈ పుణ్యభూమిని ఏ వేదిక మీద తలుచుకున్నా ఈ నేలకు సరిసాటి లేదికంటూ భారతీయ గళాలు ఒకే శృతిలో ఏకమవుతాయి. నమో నమామి అంటూ ఐక్యగానంతో సమైక్య భావనను చాటి చెప్తాయి. జాలాది గారి అక్షరాచను ఆవాహన చేసుకుంటూ గానగంధర్వుడు బాలుగారితో కలిసి మనో సునీత గారుల గళాలతో శృతి కలిపి స్వరాభిషేకం గాయనీ గాయకుల ఉద్వేగభరితంగా ఆలపించిన బృందగానం భారతమాత పదయుగులని సమర్పించిన పారిజాతం. పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి మహామహుల కన్న తల్లి నా దేశం మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి అదిగో ఛత్రపతి గజమెత్తిన ప్రజాపతి మతోన్మాద శక్తులు చురకత్తులు ఝడిపిస్తే మానవతుల మాంగల్యం మంట కలుపుతుంటే ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి మాతృభూమి నుదుటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు సార్వభౌముడు అడుగో హరి భయంకరుడు కట్ట బ్రహ్మణ అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన అడుగో అది భయంకరుడు కట్ట బ్రహ్మణ అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన ఒరే ఎందుకు కట్టాలి రాశిస్తూ నారు పోసావా నీరు పెట్టావా కోత కోసావా కుప్ప నూర్చావా ఒరే తల్ల కుక్క
సెస్సెందుకు కట్టాలిరా సెస్సెందుకు కట్టాలని అని పెళ్ళ పెళ్ళ సంకెళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమించి ఉరి కొయ్యల ఉప్పు పాలు తాగాడు కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి కన్నడ దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి అదిగదిగో అదిగదిగో ఆకాశం భళ్ళున తెల్లారి వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి ఈ పిడుగు అల్లూరి ఎవడు రానా భరత జాతిని కప్పమడిగున తుచ్చుడు ఎవడా పొగరు పట్టిన తెల్ల దొరగాడెవ్వడు బ్రతుకు తెరువుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము నుంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన తమ్ములెవరికి వచ్చరా అడుగు జీవులు పట్టుమంటే ఒడుగునెక్కరు ఉప్పనైతే ఆ చంద్ర నిప్పుల గండ్ర కొట్టలి పన్ను కడతది చూడరా అన్నా మన్నెందొర అల్లూరిని చుట్టుముట్టి మంది మార్పల పెట్టి మరపి రంగులెక్కుబెట్టి 100 గుళ్ళు ఒక్కసారి పేల్చితే వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం అన్నది ఆకాశం ఆజాదు హిందూ ఫౌజు దళపతి నేతాజీ అఖండ భరత జాతి కన్న మరో శివాజీ సాయుధ సంగ్రామమే న్యాయమని స్వతంత్ర భారతావని మన స్వర్గమని ప్రతి మనిషొక సైనికుడై ప్రాణార్పణ చెయ్యాలని హిందూ ఫౌజు జై హిందని నడిపాడు గగన సిగల కగసి కనుమరుగైపోయాడు జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్ జోహార్ జోహార్ సుభాష్ చంద్ర గాంధీజీ కలలుగన్న స్వరాజ్యం సాధించే సమరంలో అమర జ్యోతులై వెలిగే ధృవతారల కన్నది ఈ దేశం చరితార్థుల కన్నది నా భారతదేశం మన దేశం పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి పుణ్యభూమి నా పసుపు రాసిన గడపలు పండగ కళకు స్వాగతం పలుకుతాయి. ఇళ్ల ముందు రంగవల్లులు ఇంపైన వాతావరణాన్ని ఆవిష్కరిస్తాయి. ద్వారాలకు వేలాడే తోరణాలు శుభానికి సంకేతాలుగా నిలుస్తాయి. అలాగే ప్రతి ఇంటిపైన ఎగిరే మువ్వన్నెల పతాకం స్వాతంత్ర్య అమృత మహోత్సవ సందర్భాన్ని సగర్వంగా చాటి చెప్తుంది. రండి, ప్రతి ఇంటిపైన జాతీయ జెండాను ఎగరేద్దాం. జై హింద్ అనే దిగంతాలు తాకేలా ఎలుగెత్తి ఘోషిద్దాం. भारत देश हमारा प्रणाम। घर घर तिरंगा, हर घर तिरंगा, घर घर तिरंगा।
है इस तिरंगे पर, सारे जहां को ये दिखाएंगे। अमृत काल मनाएंगे, घर घर तिरंगा लहराएंगे। घर घर तिरंगा, हर घर तिरंगा। इंटिंटा झंडा मने मने गु त्रिवर्णा। केसरिया रंग है क्या? ये रंग मेरी शक्ति का है, ये रंग मेरी ताकत का है, ये रंग देश के माथे पे सजा। श्वेत है क्या? रंग सत्य का। ये श्वेत रंग शांति का है, ये श्वेत रंग एके का है, ये रंग देश के दिल में है बसा। रंग हरा तो खुशहाली का है, ये धर्म चक्र विकास का। इन्हीं उसूलों से है ये बना तिरंगा हमारा। तिरंगा प्यारा। घोरे घोरे तिरंगा, शाम घोरे तिरंगा। घेर घेर तिरंगो, ज्योति घोरे पताका। थारी थारी तिरंगा, हर घर तिरंगा। చూశారు కదా, ఈ స్వాతంత్ర అమృతోత్సవాల వేళ ఈ సుస్వర గీతాంజలిని ఈ కార్యక్రమం మీ అందరినీ అలరించిందని మనస్ఫూర్తిగా భావిస్తున్నాం. మరొక్కసారి మీ అందరికీ ఈ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్.